ఈ వీడియోకు సంబంధించిన ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. వచ్చే శనివారం అంటే 12వ తారీఖు 13వ తారీఖు 14 అంటే సాటర్డే, సండే, మండే మీకు అంబేద్కర్ జయంతి వచ్చింది, నేషనల్ హాలిడే. మీకు విజయవాడ అలాగే ఏలూరుకి సమీపంలో తపస్థలి అని చెప్పి ఒక ఆశ్రమం ఉందండి. అంటే శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరము. ఇది ఎక్కడ? రావిచర్ల అనబడే గ్రామం. సో ఇక్కడ ఈ ఆశ్రమం ఉంది. చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఒక డయాబెటీస్కి సంబంధించిన సెమినార్ మేము కండక్ట్ చేస్తున్నామండి. కాబట్టి ఈ 3 రోజులు కూడా శనివారము, ఆదివారము, సోమవారము నేను అక్కడే ఉంటాను. 10 ఏళ్ల పాటు నేను చేసిన పరిశోధనలు, ముఖ్యంగా డయాబెటీస్కి సంబంధించి చేసిన రీసెర్చ్ వర్క్, అది కూడా నేను అక్కడ డిస్కస్ చేస్తాను. కాబట్టి మిత్రులు ఎవరైనా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు అడ్మిషన్స్ తీసుకోవాలండి. నేను సూర్యకమల మేడం నెంబర్ ఇస్తున్నాను. అలాగే ఈ ఆశ్రమము నిర్వాహకులు రామకృష్ణరాజు గారు, ఆయన నెంబర్ కూడా ఇస్తున్నాను. మీరు వీళ్ళతో మాట్లాడి అడ్మిషన్ తీసుకొని 3 రోజులు అంటున్నాను కాబట్టి మీకు అక్కడ అకామిడేషన్ ఉంటుంది, మంచి ఆహారం ఉంటుంది, మళ్ళీ మీకు ఎన్నో ప్రోగ్రామ్స్, మంచి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకోండి, అక్కడికి రండి. ఆ 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నిర్వహిద్దాము. ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. సో ముఖ్యంగా మిత్రులు నన్ను కలవాలి అనుకుంటే మీరు ఈ ఆశ్రమానికి రావచ్చు. సో ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్ళామనుకోండి. పోయిన సోమవారము డాక్టర్ రాజమాణిక్యము అని చెప్పి ఒక సిద్ధ వైద్యుడు, ఆయన హైదరాబాద్ వచ్చారు, నన్ను కలిశారు. మన ఆఫీస్లో ఎంతోమంది మిత్రులు కూడా, అంటే ఒక సెమినార్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఈ సిద్ధ వైద్యుడితో ఒక ఇంటరాక్షన్ కూడా మనం పెట్టుకున్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు ఈయన చెప్పారు. అందులో కొన్ని అతి ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, ఈయన 30 ఏళ్ల పాటు సిద్ధ వైద్యములో ఈయన పరిశోధనలు చేస్తున్నారు. సో మనము కూడా సరిగ్గా ఈ రంగంలోనే ఉన్నాము. ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. నాకు ఎక్కడ చాలా అద్భుతంగా అనిపించింది అంటే మనము ఒక సరైన మార్గములోనే ఉన్నాము అనేది క్లియర్గా తెలిసిందండి. ఎందుకంటే వీళ్ళు మదురైలో అక్కడ కొండల మీద ఉండే ఎన్నో అడవుల్లో తిరిగి మూలికలు తీసి రసశుద్ధి చేసి అందులో నుంచి మందులు తయారు చేస్తారు. సో సరిగ్గా మన ప్లాన్ కూడా అలాగే ఉంది. ఇందులో ఈయన చెప్పిన, అంటే ముందు అగస్త్యుడు, ఇక మీరు శివుడు, మురుగన్ సిద్ధ దాకా వెళ్ళక్కర్లేదు. అగస్త్యుడు అనేవాడు ఈ మూలికలు అనండి, అంటే ఒక ఆల్కెమిస్ట్గా. ఆల్కెమిస్ట్ అంటే ఏంటి? మీకు మెర్క్యూరీ ఈటర్స్ ఒక వీడియోలో మాట్లాడాం. పాదరసాన్ని, ఈడబుల్ మెర్క్యూరీని వీళ్ళు రెగ్యులర్ బేసిస్లో తీసుకొని కాయకల్పము అంటాం చూసారా? కాయము అంటే దేహము, కల్పము అంటే ఆ జీవశక్తిని ఇచ్చే ఆయుష్ అనొచ్చు. సో దానిని ఎలా పెంచుకోవాలి అని అగస్త్యుడు ఆయన శిష్యులు ఎన్నో పరిశోధనలు చేశారు. అంటే వీళ్ళందరికీ ఒక గురుకుల ఆశ్రమం ఉండేది. అక్కడ ఎంతోమంది వచ్చి చదువుకునేవాళ్ళు. మీకు ఆ విద్యార్థుల్లో అర్హత పొందిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి శిక్షణ, అంటే వైద్య రంగంలో శిక్షణ అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇక తర్వాత మీరు చూసారనుకోండి, బోగర్ సిద్ధుడు. సో ఇక్కడేనండి చాలా ముఖ్యమైన ఒక విషయం. ఇప్పుడు బోగర్ గురించి మాట్లాడేటప్పుడు మనము నవపాషాణ శిల అని చెప్పి మాట్లాడతాం కదా. అంటే మీకు ఒక 9 రకాల విషము, దీని నుంచి ఆయన మందు తయారు చేశారు. ఈ మందులను ఆయన వాడుతూ ఒక మురుగన్ సిద్ధ యొక్క విగ్రహాన్ని ఆయన తయారు చేశారు. సో ఇక్కడ డాక్టర్ రాజమాణిక్యం గారు ఏం చెప్తున్నారు అంటే, మామూలుగా బోగరు తయారు చేసిన నవపాషాణ శిల అని మాట్లాడతామండి. ఇది పళనిలో ఉంటుంది. ఆ రోజుల్లో, అంటే మా గురువు గారు, ఆయన గురువులు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఆ గ్రామాల్లో నివసించేవాళ్ళు, వాళ్ళకి అనారోగ్యము చేసింది అనుకోండి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నేరుగా ఈ కొండ మీదకి, ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు. వచ్చిన తరువాత ఈ విగ్రహం ఉంటుంది చూసారా, దీనిని వాళ్ళు ముట్టుకొని వాళ్ళ వేళ్లతో మీకు ఆ పాషాణాన్ని తీసుకొని నాలిక మీద రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే 1 బాడీ 1 మెడిసిన్ అనేది ఇక్కడ సిస్టమ్. అంటే మనం హోమియోపతికి చాలా చేరువలో ఉన్నాము అనేది నాకైతే అర్థమైంది.
ఎందుకంటే హోమియోపతిలో కూడా మిమ్మల్ని ఒక మందు పేరు మీద పిలవడము అనేది జరుగుతుంది. ఒక వ్యక్తిని నాట్రమోర్, ఇంకొక వ్యక్తిని నక్స్వామిక ఇలాగా విభజిస్తారు. అంటే ఆ వ్యక్తికి ఎలాంటి రోగము ఉన్నా ఈ మందు అతనికి సూట్ అవుతుందని చెప్పి హోమియోపతి వైద్యులు ఒక పెద్ద రీసెర్చ్ చేశారు, వాళ్ళు ప్రూవ్ చేశారు. సో ఇక్కడ కూడా అంటే సిద్ధ వైద్యములో కూడా అగస్త్యుడు కాలము తరువాత బోగర్ కాలములో కూడా ఇలాంటి పరిశోధనలే జరిగాయని చెప్పి ఈ సిద్ధ వైద్యుడు చెప్తున్నప్పుడు మనకు చాలా చాలా ఆనందం. ఎందుకంటే మనము పెడుతున్న ఆశ్రమము అందులో ఒక గుడి ఉండాలి, ఒక బడి ఉండాలి, ఒక వైద్యశాల ఉండాలి అని మాట్లాడుతున్నాం. సరిగ్గా ఇక్కడ చూడండి, ఒక ఆలయము మీకు అది ఒక గురుకులము, అందులో మీకు ఒక శిల, ఆ శిలలో మీకు మందు, రోగానికి మందు అనే దాన్ని వాళ్ళు భద్రపరిచారు. కానీ ఇదంతా ఏంటండి, ఒక సీక్రెట్ నాలెడ్జ్. ఎందుకంటే ఇవంతా కూడా పాషాణాలు కదా. పాషాణాలలో నుంచి మందు తీయాలి అంటే మీకు చాలా చాలా మేధాశక్తి ఉండాలి, మీకు జ్ఞానశక్తి ఉండాలి, మీలో అటువంటి ఎనర్జీ అనేది ఉండాలి. ఇలా లేని వాళ్ళు ఇది చెయ్యలేరు. సో బోగర్ తన శిష్యుల్లో చాలా చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాగ నవపాషాణ శిలలో ఎలాంటి మందులను వీళ్ళు కలిపారు అనేది ఆయన వివరించారు. సో ఇప్పుడు ఈ సిద్ధ వైద్యుడు ఏం చెప్తున్నారు అంటే, ఒక్క పళని అక్కడ ఈ శిల మాత్రమే కాదండి, గ్రామ గ్రామాలలో ఇలాంటి ఒక సిస్టమ్ ఉండేది. అంటే ఒక ఆలయము, అక్కడ ఒక శిల, ఒక విగ్రహం ఉండేది. మీకు ఏ రోగము చేసినా ఆ విగ్రహములో ఉండే ఈ నవపాషాణాన్ని మీరు వాడగలిగితే మీ రోగము మటుమాయం అయిపోతుంది. ఆ రోజుల్లో ఇలా జరిగేది అని ఆయన చెప్పినప్పుడు ఒక్కసారి షాకింగ్గా ఉండింది. ఎందుకంటే ఆయన నెక్స్ట్ లెవెల్లో, ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారు కదా, అక్కడ లడ్డూ ప్రసాదము అని చెప్పి ఇచ్చేవారు కదా. ఒకప్పుడు అంటే ఒక 300 సంవత్సరాల క్రితము మీరు చూసారు అనుకోండి, ఈ లడ్డూ ప్రసాదాన్ని అమ్మకము అనేది చేసేవాళ్ళు కాదు. మీకు ఒక పెద్ద పళ్ళెములో ఈ ప్రసాదాన్ని ఉంచేవారు, భక్తులకు ఇస్తూ ఉండేవారు. సో ఇచ్చేటప్పుడు ఏమిటి అంటే ఆ పళ్ళెము, అందులో ఉండే ఈ లడ్డు, ఇందులో మీకు ఇలాంటి మందులను వాళ్ళు చేర్చేవారు. ఇప్పుడు మనం తీర్థము అని మాట్లాడతామండి. తీర్థములో ఏముంటుంది, మీకు నీరు, అందులో మీకు పసుపు కలుపుతారు, పసుపులో మీకు తులసి అనబడే అత్యంత పవిత్రమైన ఆకులు వేస్తారు, అలాగే ఏలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంత అతి ముఖ్యమైన మీకు ఈ దినుసులను కలిపి దానిని తీర్థము అని ఇస్తారు. సో ప్రతిరోజు మీరు తీర్థాన్ని తీసుకున్నారు అనుకోండి, మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో ప్రజలలో ఇలాంటి అలవాటు, ప్రసాదము అనేది మీ ఆరోగ్యానికి మంచిది, అనారోగ్యం రాకుండా ఆపడానికి ఇది అతి ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పి ఆ రోజుల్లో తిరుపతిలో ఈ ప్రసాదములో ఇలాంటి నవపాషాణాలకు సంబంధించిన ఎన్నో మూలికలను కలిపి ఇచ్చేవారు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే అసలు వినడానికే చాలా చాలా, నాకైతే ఒక లెవెల్లో తిరుపతిలో ఇలాంటి ఒక ప్రక్రియ ఉండేదా అంటే 100% ఉండేదండి. తిరుపతి పళనిలో ఒకలాంటి ఆచారాలే. పళనిలో కూడా మీరు గుండు కొట్టుకుంటారు, తిరుపతిలో కూడా తలనీలాలు సమర్పించడం అనే ఆనవాయితీ ఉంది. ఒకలాంటి సిస్టమే రెండూ కూడా అని చెప్పి చాలా పెద్ద నిజాన్ని ఆయన చెప్పారు. అలాంటప్పుడు చూడండి, ఆలయము అన్నప్పుడు ఒట్టి పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు కాదు, అక్కడ మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. దీనిని వీళ్ళు ప్రసాదము అనండి, తీర్థము అనండి, ఈ రూపేణ వీళ్ళు ప్రజలకు ఇచ్చేవాళ్ళు. అంటే ప్రజల వెల్ బీయింగ్ అని మాట్లాడతాం చూసారా, దానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది అన్న ఆ నిజాన్ని ఆయన చెప్పేటప్పటికి, ఎందుకంటే చాలా చాలా అనుభవం ఉన్న ఒక వైద్యుడు, సో ఆయన ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనము ఎక్కిన ట్రైన్ అనండి, మనము ఎక్కిన విమానము అనండి సరైన డెస్టినేషన్ వైపే వెళుతుంది. వళ్ళలార్ అనబడే ఒక అతి గొప్ప సిద్ధుడు, ఆయన కొబ్బరికాయ, ఎందుకండి పూజల్లో కలసములో ఇందులో కొబ్బరికాయను వాడతారు అంటే కొబ్బరికాయలో ప్రాణశక్తి నిండి ఉంటుందండి. ఆ ప్రాణశక్తియే మనల్ని కాపాడుతుందని చెప్పి వళ్ళలార్ తన వైద్య సిద్ధాంతాల్లో దీని గురించి మాట్లాడారు. కాబట్టే మేము కూడా
కొబ్బరి నుండి ఎన్నో మందులు తయారు చేస్తూ ఉంటాము. ఇవి చాలా చాలా మిరాక్యులస్గా పనిచేస్తాయి. ఎటు వచ్చి ఇది కామన్ మ్యాన్కో పబ్లిక్కో మనం చెప్పలేము. ఎందుకు అంటే అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే సిద్ధ వైద్యంలోకి రాగలరు, ఈ వైద్యాన్ని నేర్చుకోగలరు. ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇంతకు ముందు మన వీడియోస్లో మాట్లాడిన విషయాలంతా కూడా ఆయన చెప్తే టోటల్గా మ్యాచ్ అయింది. కాబట్టి నా వరకు ఇది ఒక అద్భుతమైన ఒక కార్యక్రమం అనుకుంటున్నాను. పాలు పంచుకున్న మిత్రులు ఎంతోమంది ఉన్నారు. మరి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీరు ఏమి నేర్చుకున్నారు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.